మిరాయ్ అగైన్ పెయిడ్ ప్రీమియర్స్ పెయిడ్ రివ్యూస్ వల్ల వచ్చే ఇంపాక్ట్. మీరు అవి చూసి ఓవర్ హైప్ అవ్వద్దు. మీరు ట్రైలర్ చూసాక మీకు ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళండి. మీరు సాటిస్ఫై అవుతారు, మీకు నచ్చుతుంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో మాత్రం వెళ్ళొద్దు. రెండోది, హనుమాన్తో కంపేర్ చేయొద్దు, ఎందుకంటే రెండు చాలా సిమిలర్గా ఉంటాయి. బట్ హనుమాన్ ఇచ్చినంత ఇంపాక్ట్ ఇది ఇవ్వదు. ఇక ఫస్ట్ పాజిటివ్స్ చూసేద్దాం. యాజ్ యూజువల్ టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఒక్క ఫ్లా లేదు. మీరు కార్తిక్ ఘట్టంనేని లాస్ట్ 2 మూవీస్ చూస్తే సూర్య ఈగిల్, టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఒక్క ఫ్లా ఉండదు. చాలా సాటిస్ఫై అయ్యాను. సౌండ్ డిజైన్ కి అయితే ఆస్కార్ ఇచ్చేయచ్చు. అసలు మామూలు సౌండ్ డిజైన్ కాదు. నాకు తెలిసి లాస్ట్ 2 years లో బెస్ట్ సౌండ్ డిజైన్ ఉన్న మూవీస్ కల్కి, ఈగిల్ అండ్ నౌ మిరాయ్. ఇందులో 2 కార్తిక్ ఘట్టంనేనివే. సో మీరు అర్థం చేసుకోవచ్చు టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఎంత స్ట్రాంగ్ అదను. అండ్ ఆబ్వియస్లీ మ్యూజిక్ క్రెడిట్స్ హరిగౌడ గారికి ఇవ్వాలి, మామూలు మ్యూజిక్ కాదు. మూడోది, ఒక ప్రాపర్ సూపర్ హీరో ఫిల్మ్ చూసిన ఫీల్ వచ్చింది చాలా రోజుల తర్వాత. హీరో వల్ల కాదు, స్టోరీ వల్ల కాదు, విలన్ వల్ల, మనోజ్ అన్న వల్ల. పర్ఫెక్ట్ రోల్, పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు, చాలా బాగా చేశాడు. దాని వల్ల హీరో ఇంకా ఎలివేట్ అయ్యి ప్రాపర్ ఫీల్ వచ్చింది నాకు. ఇంకా పర్ఫార్మెన్సెస్ అందరూ ఎవరి రోల్స్ వాళ్ళు బాగా చేశారు. సో ఇప్పుడు నెగిటివ్స్కి వెళ్తే, మేబీ ఒక తప్పు నాదే. ఏంటంటే మూవీ కొంచెం ఒక 15-20 minutes వెళ్ళగానే హనుమాన్తో కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తాను నేను. మైండ్లో ఇన్వాలంటరీగా చేస్తాం, ఎందుకంటే రెండు చాలా సిమిలర్గా ఉంటాయి ట్రాక్స్. సో అది ఇచ్చినంత హై నాకు ఇందులో ఇవ్వలేదు. చెప్పాలంటే ఈ మూవీలో నాకు ఎక్కడ పర్టికులర్గా హై రాలేదు. హై పాయింట్స్ ఉన్నాయి బట్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ అక్కడ కూడా నాకు 1-2 సీన్లోనే చాలా హై వచ్చింది. మిగతా సీన్స్లో అసలు ఏం అనిపించలేదు. మ్యూజిక్ ఉంది, స్టోరీ ఉంది, యాక్షన్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, కానీ అవుట్పుట్ ఫీల్ రాలేదు. మరి అది ఎందుకో నాకు తెలియదు. సో మేబీ నేను చెప్పాలనుకున్న పాయింట్ వల్ల ఏమో. ఒక టెక్నీషియన్ డైరెక్టర్ అయితే ఏంటి ప్రాబ్లమ్స్ అని, అది మనం వక్కంత వంశీ గారిని చూసాం. ఒక స్ట్రాంగ్ రైటర్, తోపు రైటర్. కానీ డైరెక్టర్ అయితే మాత్రం ఎలా హ్యాండిల్ చేయగలరు, ఎగ్జిక్యూషన్లో ఎక్కడ ఫెయిల్ అవుతాయి అనేది చూసాం. ఇక్కడ ఏం ఫెయిల్ అవ్వలే, ఎందుకంటే లాస్ట్ 2 మూవీస్ ఎక్కడ ఫ్లా ఉండదు. ఈగిల్, సూర్య రెండిట్లోనూ చాలా బాగా తీశారు, అన్ని ప్రాపర్ గా ఉంటాయి. కానీ ఇందులో మాత్రం ఎందుకు కొన్ని ట్రాక్స్ అలా పెట్టారు నాకు తెలియదు. అగైన్ స్పాయిలర్స్ ఇస్తున్నా. ఆ పోలీస్ ట్రాక్ ఎందుకో నాకు అర్థం కాదు. అది నాకు కామెడీ జనరేట్ చేయలేదు, ఇంకా చిరాకు తెప్పించింది. మంచి స్టోరీని వీళ్ళు చెడదొప్పుతున్నారని. సో పోలీస్ వాళ్ళ ట్రాక్ కంప్లీట్లీ అన్నెసెసరీ. హీరో పక్కన ఉండే కమెడియన్స్ ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, ఆ తర్వాత వాళ్ళతో కామెడీ జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. సో అది కూడా అనవసరమే. మొత్తం సీరియస్ ట్రాక్ వెళ్తుంది, అలాగే తీసుకెళ్తే కూడా బాగుంటుంది. మన ప్రాబ్లం ఏంటంటే తెలుగు మూవీలకి వేరే లాంగ్వేజ్ మూవీస్ కి కమర్షియలైజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే అల్టిమేట్లీ ఇది ఒక ప్రొడక్ట్, దీన్ని అమ్మాలి. సో అన్ని సెక్షన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలంటే పర్టికులర్ గా ప్యాకేజ్ చేయాలి దాన్ని అని చెప్పి ఈ ఎలిమెంట్స్, ఆ ఎలిమెంట్స్ యాడ్ చేసి పెడతారు. అదే మనం చేసే తప్పు. ఒక జానర్ ఎంచుకుంటే దాన్ని అలా ఫాలో అవ్వాలి. సూపర్ హీరో అయితే సూపర్ హీరో ఫిల్మే, హారర్ అయితే హారరే. దాంట్లో ఈ ఎలిమెంట్స్, ఆ ఎలిమెంట్స్ యాడ్ చేసి కమర్షియలైజ్ చేయొద్దు, ఎందుకంటే మోస్ట్లీ ఫెయిల్ అవుతాయి. ఈవెన్ కల్కిలో కూడా చూసాం, మెయిన్ ప్లాట్ చాలా ఉంది అందులో, బట్ ఫస్ట్ హాఫ్ అంతా చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి దాన్ని మనకి హైప్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ అవి యాక్చువల్ గా డౌన్ చేసే సినిమాని. సో ఇక్కడ అంతే, కామెడీ ట్రాక్ గానీ, ఆ పోలీస్ ట్రాక్ గానీ, అవి యాక్చువల్లీ సినిమాని డౌన్ చేసాయి. ఎందుకంటే అదర్వైజ్ ఇట్ వాస్ టెక్నికలీ బ్రిలియంట్ ఫిల్మ్. సో అది నెగిటివ్, అంతకంటే ఇంకేం లేదు. ఇంకా పెట్టకూడదు కూడా, ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్ లో ఈ విజువల్స్, విఎఫ్ఎక్స్, ఆ సౌండ్ డిజైన్, డైరెక్షన్, టేకింగ్ అసలు ఎక్కడ ఫ్లా లేకుండా చేయడం అనేది రెస్పెక్ట్. చాలా బాగా తీశారు, ఎక్కడ బోర్ కొట్టదు, చాలా ఎంగేజింగ్ గా తీశారు. ఓన్లీ ఈ పాయింట్స్ ఒకటే తప్పితే ఇంకా నాకు ఏమీ కనబడలేదు. అసలు పెట్టకూడదు కూడా. ఆ పాయింట్స్ కూడా యాక్చువల్లీ పాసిబుల్, జనాలు ఎవరు పట్టించుకోరు అవి జనరల్ గా. బట్ మూవీలో చాలా ఇన్వెస్ట్ అయ్యాక నాకు అవి సడన్ గా నాకు చిరాకు తెప్పించాయి. అందుకని అవి నెగిటివ్స్ కింద చెప్తున్నా. బట్ లేకపోతే మూవీ తోపు. సో అది లాస్ట్ గా ఇంకో పాయింట్ చెప్పాలనుకుంటున్నా. నేను ఫుల్ గా సాటిస్ఫై అయ్యే సూపర్ హీరో ఫిల్మ్ ఇంకా రావట్లేదు తెలుగులో. అంటే హాలీవుడ్ వాళ్ళ సూపర్ హీరో ఫిల్మ్స్ చూస్తే అది వేరు. ఆ సూపర్ హీరో ఎలా ఉన్నా, వాడికి పవర్స్ ఎలా వచ్చినా, క్యారెక్టర్ డిజైన్ ఒకలా చేస్తారు, ఇన్బిల్ట్ స్వాగ్ పెడతారు, ఆ పవర్స్ తో ఆడుకుంటారు, చాలా మంచి మంచి సీన్స్ క్రియేట్ చేసి మనకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తారు. ఇక్కడ మన ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్స్ లో ప్రాబ్లం ఏంటంటే మైథాలజీని అటాచ్ చేస్తారు కాబట్టి హీరో రోల్ ఇక్కడే ఉండదు. హీరో ఎవడైనా అక్కడ ఒకటే. అల్టిమేట్ గా వాడి పవర్ వేరే దగ్గర నుంచి వస్తుంది, అది మొత్తం మైథాలజీ, హిస్టరీ అలా కనెక్ట్ అయిపోయి అల్టిమేట్ పవర్ ఇంకొకళ్ళు ఉన్నారు అన్నప్పుడు ఇక్కడ ఈ రోల్ కి సిగ్నిఫికెన్స్ లేదు. వీడెవడైనా ఒకటే, ఏ హీరో చేసినా ఒకటే. మేబీ ఒక పెద్ద హీరో చేస్తే ఇంపాక్ట్ బాగుంటుంది, చిన్న హీరో చేస్తే ఒకలా ఉంటుంది. సో నాకు అది ప్రాబ్లం. నాకు
ఏంటంటే మేబీ మీరు ఒక మిన్నల్ మురళి, మలయాళం మూవీ మిన్నల్ మురళి టైప్లో మన దగ్గర ఇంకా రావట్లేదు. అంటే ప్యూర్ హీరో పవర్, ఆ హీరోనే చూపిస్తూ వాడిని ఎలివేట్ చేస్తూ అదే మెయిన్ పాయింట్ గా పెట్టి సినిమా ఉండాలి. మన వాళ్ళు జనరల్ గా దీన్ని తీసుకెళ్లి హిస్టరీకి, వేదాస్కి, మైథాలజీకి అటాచ్ చేసేస్తారు. అది తప్పు కాదు, తీయాలి, మన హిస్టరీ అది, సో చూపించాలి, నో ప్రాబ్లం. కానీ ఫ్యూచర్ లో కూడా అవే వస్తాయేమో అని నా భయం. ఒక మంచి బ్యాడ్ యాస్ సూపర్ హీరో ఫిల్మ్ తీయాలి, అప్పుడు నేను సాటిస్ఫై అవుతాను. సో అలాంటి ఫ్యూచర్ లో వస్తాయని ఎక్స్పెక్ట్ చేద్దాం. మన తేజ బ్రోయే చేస్తాడని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో మీరు కూడా మూవీ చూసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్.